తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పుట్టిన భారత రాష్ట్ర సమితి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్. పోరాడిన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణను దేశంలోనే ప్రగతి పథంలో అగ్రభాగాన నిలిపారన్నారు. రానున్న రోజుల్లో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో నష్టపోయిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ బహిరంగ సభ కోసం గ్రామాల నుంచి తరలి వస్తున్నట్టు తెలిపారు. ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. సిల్వర్ జూబ్లీ ఇయర్లో అడుగుపెట్టింది. ఒకవైపు పోరాటం, మరోవైపు అధికారం, మరోసారి ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సిల్వర్ జూబ్లీ మహా ఉత్సవం జరగబోతుంది. మనతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు తెలుసుకుందాం. జగదీష్ రెడ్డి గారు చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు ప్రతి సంఘటనకు మీరు ప్రత్యక్ష సాక్షి. ఈరోజు జరుగుతున్న సిల్వర్ జూబ్లీ సభ నుంచి మీరు ఏమో ఆశిస్తున్నారు? కేసీఆర్ నుంచి ఎలాంటి ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాస్తవానికి ఇది మా రజతోత్సవ సభ. మేము 25 సంవత్సరం అవుతున్న సందర్భంగా మేము చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీగా. ఏ పార్టీ అయినా చేసుకుంటుంది, మేము కూడా చేసుకున్నాం. కానీ ఇవాళ ఒక ప్రత్యేకత ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15-16 నెలలు అవుతున్న సందర్భంలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కొత్త సమస్యలు సృష్టించి కేసీఆర్ తెచ్చిన పథకాలను కూడా సరిగా అమలు చేయలేక ఈ ప్రభుత్వం బొక్కబోర్ల పడ్డది. ఒక రకంగా ప్రజలకు ద్రోహం చేస్తూ ఉంది. ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని కూడా కుంటుపడి చేసే పరిస్థితికి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మోసపోయిన అనేక వర్గాలు, మేము ఓటేసి తప్పు చేసినామని చెప్పి భావిస్తున్న వర్గాలు ఈ సభకు వస్తున్నారు. ప్రత్యేకించి ప్రతిపక్షాలకి ఉత్సాహం ఎక్కువైపోయి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఉత్సాహం ఎక్కువైపోయి ఈ సభ గురించి వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసినారు. దాంతో ఇంకా చర్చ ఇంకా పెద్ద ఎత్తున జరిగింది. ఇదే సందర్భంలో దీని నుంచి ఏదైనా పక్కదారి పట్టిద్దాం, ప్రజల్ని ఈ సభ గురించి చర్చించకుండా ఇంకేదైనా పనికిమాలిన చర్చ చేద్దామని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరితంగా ఒక పనికిమాలిన ఎన్డీఏసీ నివేదిక అని చెప్పి కాళేశ్వరం పైన ఇప్పటికీ మూడోసారి ఇచ్చిన నివేదికనే మూడోసారి ఇస్తున్నామని చెప్పి నిన్న ఇవాళ మీడియా హడావుడి మొదలుపెట్టిండ్రు. ఈ చెత్త పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి, ఈ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మరింత పట్టుదలతో కూడా ప్రజలు కదులుతున్నారు. సభ బ్రహ్మాండంగా జరుగుతుంది, అద్భుతంగా ఉత్సాహకరమైన వాతావరణంలో జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా ప్రజలకు ఏం కావాలనో, ప్రజలకు ఏ సందర్భంలో ఏ సందేశం ఇవ్వాలో నాకు బాగా తెలుసు కాబట్టి అదే సందేశం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ ఏకైక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అటు తెలుగు రాష్ట్రంలో అప్పుడు తెలుగు ప్రజల కోసం తెలుగు టీడీపీ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం అన్ని రకాల ప్రయోజనాల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఇది మరింత కలకాలం మన్నాలంటే పార్టీ ఇంకా ఎలాంటి ముందుకెళ్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారు? మీరు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కదా, చూస్తున్నారు కదా. పార్టీ నిజంగా కూడా పెట్టిన రోజు నుంచి చెప్పినట్లుగా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఆ రోజు పార్టీని ప్రారంభించారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఇంకొక ఎజెండా మేము తీసుకోలేదు. పూర్తిగా 14 ఏళ్ళు దాని మీదనే ఏకాగ్రతతో పనిచేసినాం. ఆ తర్వాత ప్రజలు ఏదైతే తెచ్చిన తెలంగాణ మీ చేతిలోనే ఉండాలని చెప్పి కేసీఆర్కి ఇచ్చారు అధికారం. ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చడం. తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేస్తున్నప్పుడు ఏమేమి వస్తుంది అని చెప్పినామో తెలంగాణకు ప్రతిదీ కూడా ఇచ్చి చూపించడం, జరిపించి చూపించడం. దండగా అని చెప్పి అప్పటికి సమైక్య పాలకులు చేసిన వ్యవసాయాన్ని, ప్రచారం చేసిన వ్యవసాయాన్ని పండుగలాగా మార్చి అద్భుతంగా చేసి మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉండేగా చేసిండు కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా చెప్పినట్టు చేసుకుంటూ వచ్చిన పార్టీ. ఈ సంవత్సరాల కాలంగా కూడా ప్రజలు మాకేదైతే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రో, ప్రతిపక్ష పాత్రలో కూడా మేము 100% మార్కులు సంపాదించుకునే విధంగా, ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేసినాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రజల వెంట నిలబడడం, వాళ్ళకి నాయకత్వం వహించడం, ఈ ప్రతిపక్ష పాత్రగా కూడా మేము ప్రజలతో శభాష్ అనిపించుకునే పద్ధతిలో చేసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా చేసిన ఏకైక పార్టీ భారతదేశంలో అనే విషయంలో మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇదే పద్ధతుల్లో మా పార్టీ పని విధానం కొనసాగుతుంది. చూస్తున్నాం ఖచ్చితంగా గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. కేసీఆర్ ఈసారి బహిరంగ సభను ఉద్దేశించి ఖచ్చితంగా లక్షల మంది ఉద్దేశించి ప్రసంగిస్తారు. 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఇక నుంచి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రథమ అవధిగా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నాం. మనం చూస్తున్నాం మొత్తం సభ ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి కావచ్చా. ఈరోజు 4 గంటల తర్వాత కేసీఆర్ ఎల్కతుర్తి సిల్వర్ జూబ్లీ మహాసభ బహిరంగ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ లక్షలాది మంది గులాబీ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రసంగం చేస్తారు అనేది కూడా అందరూ కూడా ఆసక్తి
ఆసక్తిగా గమనిస్తారు. ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్లో కూడా గత 14-16 నెలలుగా కేసీఆర్ బయటకు వచ్చి ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభల్లో మాట్లాడింది లేదు, 1-2 సందర్భాలు తప్ప. కానీ ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభ సంబంధించి పార్టీ కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక టీడీపీ తర్వాత ఆ స్థాయి నిర్మాణంతో దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తొలి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించింది. రానున్న రోజుల్లో ద్రవిడ పార్టీలాగా ఏఐడిఎంకే డిఎంకే పార్టీలాగా ఒక కలకాలం మన్నేలా బీఆర్ఎస్ పార్టీని రూపొందించాలి, దీన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒకవైపు పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కవితతో పాటు ఆయా జిల్లాల నాయకత్వం అంతా కూడా ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నాయకత్వం అంతా కూడా కూడగాడుతున్నారు. మనం చూస్తున్నాం ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే దాదాపుగా కొన్ని వారాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయంగా మారిపోయింది. అనేక సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇక్కడికి ఒకరొకరు చేరుకున్నారు. వారికి తోచిన విధంగా వివిధ రకాల ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, అనేక రకాల వాహనాలను ఉపయోగించుకొని ఈ సభా ప్రాంగణానికి చేరుకోవడం కోసం వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవం అనేది ఈసారి ఒక రికార్డు మైల్స్టోన్ గా చెప్పుకోవచ్చు. గతంలో ఇదే వరంగల్ నగరం చుట్టుపక్కల కూడా అనేక భారీ బహిరంగ సభలు, దేశంలోనే లక్షలాది మందిని ఒకవైపు ఉద్యమకాలంలో కూడగట్టి బహిరంగ సభలను దేశంలో ఒక దిక్సూచిగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఈసారి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒకవైపు 25 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి పార్టీగా ఈ ఏడాది పాటు అనేక ఉత్సవాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చేటువంటి ప్రసంగం కోసం గులాబీ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ఏవై స్వామి, ఐ న్యూస్, వరంగల్.